హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ డైలాగు ప్రభాస్కు 100కు 200% ప్రూవ్ అయింది. అది ఎలా అంటే, ఒకప్పుడు ప్రభాస్ సినిమాలు 100 కోట్లు వసూలు చేసేటి, అదే ఇప్పుడైతే మినిమం 1000 crores వసూలు చేస్తున్నాయి. అంటే ప్రభాస్ రేంజ్ ఏ విధంగా మారిపోయిందో మీరు గమనించవచ్చు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టయితే, డైరెక్టర్ రాజమౌళి డార్లింగ్ ప్రభాస్ని చాలాసార్లు అడిగాడు, మనం ఒక సినిమా ఇద్దాం డార్లింగ్, ఒక సినిమా ఇద్దాం డార్లింగ్ అని. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ప్రభాస్ ఆల్రెడీ రాజమౌళికి మాటిచ్చాడు. సో ఇక్కడ రాజమౌళి ముందే చెప్పాడు, నాకు 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల టైం కావాలని చెప్పి. సో దీనికి ఏంటంటే ప్రభాస్ చాలా భయపడ్డాడు, ఎందుకు 4 సంవత్సరాలని. కానీ ప్రభాస్ మాత్రం మిర్చి తర్వాత తీద్దాంలే అని చెప్పి వాయిదేశాడు. లాస్ట్కి మిర్చి మూవీ కూడా రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ మూవీగా మారిపోయింది. అతనికి ఏమనిపించిందంటే, ఈ 4 సంవత్సరాలలో కనీసం 5 నుంచి 8 సినిమాలు తీయచ్చు, సో ఇలా చాలా డబ్బులు సంపాదించవచ్చు. సో ఇప్పుడు రాజమౌళితోటి సినిమా అవసరమా అనిపించింది. ఎందుకంటే తన తోటి హీరోలు అందరూ సినిమాలు చేస్తుంటే నేను మాత్రం 4 years ఆగిపోతే నా కెరీర్ ఎలా అని చాలా ఆలోచించాడు. కానీ ఏం చేయలేని సిచ్యువేషను. ఎందుకంటే గతంలో రాజమౌళి ప్రభాస్ తోటి ఛత్రపతి అనే మూవీ తీశాడు, అది ఎంత పెద్ద హిట్ మన అందరికీ కూడా తెలుసు. సో ఆ నమ్మకంతో రాజమౌళితోటి సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్లో బాహుబలి 1 అనే సినిమా స్టార్ట్ అయింది. సో అలా 2 years మూవీ తీసి పార్ట్ 1 అనేది 2015లో రిలీజ్ చేశారు. ఒకసారి మనం దీని బడ్జెట్ అండ్ కలెక్షన్ చూసినట్లయితే, ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 180 crores, బట్ కలెక్ట్ చేసింది మాత్రం దాదాపు 600 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీగా మారిపోయింది. ఈ సినిమాకు సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాల్సి ఉంది ఇక్కడ. ఈ సినిమా క్లైమాక్స్లో బాహుబలిని కట్టప్ప అనే వ్యక్తి పొడిచి చంపడం అనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. సో అందుకే పార్ట్ 2 మీద చాలా బజ్ అనేది ఏర్పడింది. సో ఇలా వచ్చిన క్రేజ్ని రాజమౌళి వాడుకోవాలనుకున్నాడు. సో అందుకోసమనే బాహుబలి 2ను దేశవ్యాప్తంగా విడుదల చేద్దామని ప్లాన్ వేశాడు. అలాగే 2017లో ఈ బాహుబలి 2ను రిలీజ్ చేసి దేశవ్యాప్తంగా రిలీజ్ చేసి చాలా పెద్ద సక్సెస్, అంటే పెద్ద సక్సెస్ కొట్టాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సి ఉంది. ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా మూవీస్కి ఈ మూవీనే ఒక బేస్ అని చెప్పవచ్చు. ఒకసారి బాహుబలి పార్ట్ 2 బడ్జెట్ అండ్ కలెక్షన్ ఒకసారి చూసినట్లయితే, దీని బడ్జెట్ 250 కోట్లు, బట్ కలెక్ట్ చేసింది మాత్రం దాదాపు 1810 కోట్లు కలెక్ట్ చేసి ఇండియాలోనే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాతోటి ప్రభాస్ కూడా ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా మారిపోయాడు. ఇంతటి క్రేజు ప్రభాస్కి రావడానికి అతనికి 4 సంవత్సరాల సమయం పట్టింది. ఈ 4 సంవత్సరాల సమయంలో అతడు ఎంతో హార్డ్ వర్క్ చేశాడు అండ్ ఎంతో క్రమశిక్షణతో ఉన్నాడు. ఆ డిసిప్లిన్ వల్లనే ప్రభాస్ ఇంత పెద్దగా సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. ఇంకొక కారణం చెప్పాల్సి వస్తే, రాజమౌళి లాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ దొరకడం వల్ల కూడా ప్రభాస్ ఇంతటి రేంజ్కి పోయిందని 100కు 200% చెప్పచ్చు. సో మనకైనా ఎవరికైనా సక్సెస్ రావాలంటే కొంచెం టైం పడుతుంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.